గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనాలు. చూసుకున్నట్లయితే యెహోషువ 1:17 యెహోవా మోషేకు తోడైనట్లు మీకు తోడైనను గాక. ఎందుకంటే ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ఫలించాలి అంటే, మనం ముందుకు వెళ్ళాలంటే, మనకు దేవుడు తోడుగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుణ్ణి ఆనుకొని ఉండాలి, దేవునిలాగా మనం ఉండాలి. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ప్రవర్తనలో, ఇతరికి దానం చేసేట్లలో. చూస్తారా, మోషే ఎవరు? ధర్మశాస్త్ర పితామహుడు. మోషే లేవి వంశస్థుడు, దివ్య సుందరుడు. 40 సంవత్సరాల వయస్సులో దేవుడు పిలుచుకొని 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపిస్తాడు అరణ్యంలో. మరి మోషే మిక్కిలి సాత్వికుడు, పుట్టలే ఇంతవరకు, భవిష్యత్తులో పుట్టబోరు. మోషకున్న క్వాలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. మరి మోషకు తోడు ఐగుప్తులో ఫరో ఎదుట 10 రకాల అద్భుతాలు, సూచక్రియలు చేస్తాడు. ఇంకెక్కువనే, 10 రకాల కంటే ఎక్కువనే. మోషకున్న కర్రతోటి ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు అంటాడు, ప్రభువా, మోషే అంటాడు దేవునితోటి, ప్రభువా, మరి నేను నత్తివాడిని, నాకు మాట మాంద్యం ఉంది, తొత్తొత్తు రాస్తుంది. ఫరో వాళ్ళంతా ఎలా ఉన్నారు? నాకంటే ఎత్తుగా ఉన్నారు, వాళ్ళకి సైన్యం ఉంది, అంటే నీకు నేను తోడుగా ఉంటా అన్నాడు. అహరోనుకు, మోషకు తోడుగా ఉన్నాడు ఐగుప్తులు. కాబట్టి మీకు ఎలాంటి శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, మనం దేని ద్వారా బైబిల్ చదవటందు, న్యూస్ పేపర్ చదవటం కంటే కాన్సన్ట్రేషన్గా బైబిల్ చదవాలి. ప్రార్థన చేసేటందు మనకున్న వాల్యుబుల్ టైం అని టీవీకి ముందట కానీ, గేమ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్స్ చేయకుండా ప్రార్థన పూర్వకంగా కేటాయించాలి. ఇంకా ఇతరులకు సువార్త చెప్పడంలో, వినడం వలన విశ్వాసం అధికం. మీరు టీవీ వినేటప్పుడు న్యూసే కానీ, సీరియల్స్ కానీ, రకరకాల డిస్కవరీ ఛానల్ కానీ అవి వినకుండా దేవుని వాక్యం వినండి. రోమపత్రిక చెప్తే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, వాక్యం వినడం వలన విశ్వాసం అధికమవును. కాబట్టి ఇవన్నీ దేవుణ్ణి ఆనుకుని ఉన్నాం అనుకోండి, ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో మనకు దుష్టుడు అపవాది వేసే అగ్ని బాణాలని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఇతరులను దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మనం దీవించాలి. ప్రయాణాల్లో కానీ ఆత్మచేత, మనస్సు చేత, ప్రార్థన పూర్వకంగా దీవిస్తే దీవెనలు. అందరిని దీవించాలి. క్రీస్తు ఏం చేసిండు? శపించలేదు, దీవించిండు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది క్రీస్తును ఆరాధిస్తున్నారు. మరి మోషకు తోడైనట్టు మనకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఎవరు? ప్రేమమయుడు, కరుణమయుడు, రాజురాజు, ప్రభులకు ప్రభు. పరిశుద్ధాత్మను మోసపుచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నా దేవుడు వాళ్ళకు ఉచితంగా గాలిని ఇస్తుండు, ఉచితంగా సూర్యరశ్మిని ఇస్తుండు, చంద్రుని వెలుగుని ఇస్తుండు, అన్నిటిని ఇస్తుండు. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో మనము దేవుని దయాందు, మనుషుల దయాందు వర్ధిల్లాలంటే ఎక్కువ దీవించాలి, శపించద్దు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. చెడు చెప్పకూడదు. క్రైస్తవ చాలామంది వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళు ఇతరులు చెడు చెప్తారు. కర్షకుడు, రైతు పొలంలో చల్లే విత్తనాలు మంచి క్వాలిటీ ఉంటేనే ఫలిస్తాయి. 30 ఎంతలు, 60 ఎంతలు ఆ పంటకు దిగుబడి వస్తుంది. అదే అందులో కొన్ని తప్పలు ఉంటాయి, కొన్ని బుడ్డిపోయిన ఉంటాయి. అవి వేసినా అనుకోండి, పంట దిగుబడి వస్తుందా? అసలు రాదు మొలక అనేది. అదేవిధంగా మనం మాట్లాడే మత్తయి సువార్త 12:36 నుండి ప్రతి ఒక్క వ్యర్థమైన మాట కూడా క్రీస్తు న్యాయపీఠం ఏంటంటే లెక్క అప్పచెప్పాలి. ఇతరుల గురించి పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా ఆలోచించండి, మీకు పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. ఇస్కరియోతు చూడండి, యేసయ్య ఇచ్చిన గాలిని తీసుకున్నాడు, ఎండను తీసుకున్నాడు, రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు, యేసయ్యతో సహవాసం చేసిండు, అద్భుతాలు, సూచక్రియలు చేసిండు. శాస్త్రులకు, పరిచయులకు యేసయ్య ఉన్న స్థలాన్ని చెప్పిండు, అడ్రస్ను. ఏమైంది? చివరికి ఊరేసుకొని చనిపోయాడు. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? దీవించాలి, ఇతరుల గురించి చెడు చెప్పద్దు. ఇస్కరియోతు చూడండి, అబ్రహాం లాంటి విశ్వాసం చేత వచ్చాడు, చెడు చెప్పి యేసయ్యతో సహవాసం కోల్పోయాడు. యేసయ్య 12 శిష్యుల్లో ఒక శిష్యులను కోల్పోయాడు.
కాబట్టి దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, చెడు ఎప్పట్లో మీ పనిచేసే స్థలంలో కానీ ఎక్కడికైనా కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. తోడుగా మోషకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉంటాడు. ఎన్ని కష్టాలు ఇబ్బంది ఎదుర్కొలు వచ్చినా కానీ ప్రార్థన చేసేందు, బైబిల్ చదివేందు, ఇంకా ఇతరులకు స్వార్థ చెప్పేందు మనం ముందుకున్నాం అనుకోండి, పాజిటివ్గా ఆలోచించినాం అనుకోండి, అన్ని పాజిటివ్ విషయాలు వస్తాయి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.